గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. ఇక ఇయర్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అందరిని ఇబ్బంది పెడుతుంది, ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. ఇన్వెస్ట్మెంట్ పెడదాము, డబ్బులు వెనకేసుకుందాం అనుకుంటే ఏంట్రా బాబు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అని చెప్పేసి తలలు కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు సైతం నమ్మలేని విధంగా మార్కెట్స్ అన్ని కూడా ప్రాపర్ గ్రీన్లో నడుస్తూ ఉన్నాయన్నమాట. దీనికి మంచి రీజన్స్‌తో ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యూచర్ కూడా చాలా గ్రీన్‌గానే ఉండబోతుంది అని అంటున్నారు రామచంద్రమూర్తి గారు. అయితే ఏంటి ఆ విషయాలనేవి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో గుడ్ ఫ్యూచర్ అహెడ్ అని అంటున్నారు మీరు. చాలా బాగుంటుంది ఇంక నుంచి స్టాక్ మార్కెట్ అనేది. సో దానికి పరంగా నిఫ్టీ 50 వచ్చేసి రైట్ నౌ 104 పాయింట్స్ రైజ్‌తో 24,973. సెన్సెక్స్ వచ్చేసి 323 పాయింట్స్ రైజ్‌తో 81,425. బ్యాంక్ నిఫ్టీ 54,000. ఐటీ నిఫ్టీ 36,000 చేంజ్ దగ్గర ఉన్నాయి. ప్రాపర్ గ్రీన్ మార్కెట్ చాలా ఆనందంగా ఉంది చూడడానికి. అయితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్ ఇది మార్కెట్స్ వచ్చి లాస్ట్ మంత్ అంతా కూడా డౌన్ అయిపోయింది. సో చాలా అన్సర్టనిటీ వచ్చింది. ముఖ్యంగా ఐటీ మీద పెద్ద ఎత్తున నెగిటివిటీ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ గారు మళ్ళీ ఆల్రెడీ 25% సుంకాలు ఎక్స్ట్రా వేశారు, ఇంకా వేస్తారేమో అని లాస్ట్ 2-3 రోజుల క్రితం కూడా బాగా టెన్షన్ వచ్చింది. బట్ రీసెంట్గా ఆయన ఏదైతే మన ప్రధానమంత్రితో మాట్లాడి మేము అమెరికా ఇండో యుఎస్కి ఫేవర్గా ఉన్నాం, టాక్స్ చేసుకోవచ్చు, ఇది పెద్ద విషయం కాదు అని మీరు అన్నట్టు ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాజిటివ్గా ఉన్నాడు. దాంతో ఏమైందంటే ఐటీ కంపెనీలు అన్నిటికీ కూడా ఒక పెద్ద ర్యాలీ స్టార్ట్ అయింది. అంతకుముందే మనకి ఈ జిఎస్టీ తగ్గటం వల్ల ఆటోమొబైల్ అన్నీ కూడా బాగా తగ్గాయి. సో ఇప్పుడు యాడ్ ఆన్ ఎడిషనల్గా ఏమైందంటే ఐటీ వచ్చింది. అలాగే ఈ యొక్క పెట్రోల్ ఎటు రష్యా పెట్రోల్ని యాక్సెప్ట్ చేశారు వరల్డ్ వైడ్ కూడా. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బోటమ్ అవుట్ అయ్యింది మార్కెట్స్. అంటే ఇంకా ఫర్దర్గా ఇంకా ఫాలో అవ్వకుండా కొంచెం అప్ ట్రెండ్ అయితే కనపడుతుంది. ఇవాళైతే బాగా ర్యాలీ వచ్చింది. సో ఇదైతే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఒక పక్క జిఎస్టీ ప్రభావం, ఇంకో పక్క ట్రంప్ పాజిటివ్నెస్, మరో పక్క ఎలాగో మనకి క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి కాస్త డిస్కౌంట్లోనే వస్తుంది. అవునండి. సో ఈ రీజన్స్ ప్రకారం ఇంకా ఏదైనా బెనిఫిట్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ మార్కెట్స్ ఇలాగే కంటిన్యూ అవ్వడానికి స్కోప్ ఉందా? యాక్చువల్గా అయితే మార్కెట్స్ అయితే ఇంకా కొంచెం పాజిటివ్గానే వస్తాయండి. ఎఫ్ఐఎస్ యాడ్ అవ్వాలి. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ కనుక స్టార్ట్ అయిందంటే వాళ్ళ వాటా కనుక వాళ్ళు పుల్ బ్యాక్ అయిపోయి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తే మాత్రం బాగా వస్తాయి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా మనకి ఈ బాటమ్ స్టాక్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ వస్తుంది. మీరు ఈ నిన్న వాళ్ళు చూస్తే మిడ్ క్యాప్ బాగా పెరిగినాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ మంచి ర్యాలీ వచ్చాయి. సో అది అలా కంటిన్యూ అవుతుంది. అలాగే మీరు కూడా ఏం చేయొచ్చు అంటే ఈ టైంలో మంచి స్టాక్స్ని మనం యాడ్ చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు చాలా కీ రోల్ మనకి. అయితే ఎంత కాదనుకున్నా ఎఫ్ఐఎస్ ఎప్పటికైనా మనకి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అంత సేఫ్ కాదు అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ లాస్ట్ ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాం. ఇంకో పక్కన చూస్తే కొన్ని ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించి జిఎస్టీ 5% చేయడం అనేది చూస్తుంటే ఇండియన్స్‌లో ఈ కన్జ్యూమింగ్ అనేది పెంచాలి, మనకి డొమెస్టిక్‌గానే గ్రో అవ్వడానికి స్కోప్ పెంచాలనే ఉద్దేశపూర్వకం అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడో కాస్త అది రైజ్ అవ్వడానికి స్కోప్ ఏమన్నా ఉందా? ఎఫ్ఐఎస్‌ని బీట్ చేయకపోయినా అట్‌లీస్ట్ ఇది కూడా ఎంతో కొంత పెరగడానికి స్కోప్ ఉందంటారా? అంటే యాక్చువల్‌గా అంటే మీరు ఎఫ్ఐఎస్‌ని మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారంటే నలుగురు ఇంపార్టెంటే. అవును. సో అది రిప్లేస్ చేయలేం. అలాగే ఇక్కడ ఇండియన్ మార్కెట్ కాదు, ఏ మార్కెట్‌లో అయినా నలుగురు ఉంటారు. ఒకళ్ళు మ్యూచువల్ ఫండ్స్, రీటైల్ క్లయింట్స్, హెచ్ఎన్ఐస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అండ్ ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్. సో ఎవరి వాటా వాళ్ళదుంది. అయితే ఇంతకుముందు ఏంటంటే యూఎస్‌లో ఏమాత్రం ఎఫ్ఐఎస్ బయటికెళ్ళిపోయినా ఇండియా అంతా కూడా డౌన్ అయిపోయేది. ఇప్పుడు ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండియన్స్ డొమెస్టిక్స్ కానీ వాళ్ళు కన్జ్యూమ్ చేసేస్తున్నారు వాళ్ళ వాటాని. బట్ ఎంతవరకు చేయగలరు? బట్ వాళ్ళు కూడా యాడ్ చేస్తేనే అంటే ఎఫ్ఐఎస్ రాకపోతే మార్కెట్ స్టెబిలైజ్ అవుతాయి. ఎఫ్ఐఎస్ వస్తేనే గ్రోత్. సో వాల్యూ రావాలి, గ్రో రావాలంటే వాళ్ళు కూడా యాడ్ అయితే అప్పుడు ఫ్యూయల్ యాడ్ అవుతదనమాట. ఇప్పటిదాకా ఏమవుతుందంటే మార్కెట్ పడకుండా వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ అవుతుంది తప్ప గ్రోత్ రావట్ల. సో మనందరికి కావాల్సింది గ్రోత్ కాబట్టి మార్కెట్ గ్రోత్ రావాలంటే ఎఫ్ఐఎస్ రావాల్సిందే. అండ్ వాళ్ళకి కూడా ఆల్టర్‌నేట్ లేదు. వాళ్ళు కూడా వరల్డ్‌లో బెస్ట్ ఎకానమీ ఏదుందో దానిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే వరల్డ్ మొత్తం మీద ఎక్కడ చూసినా ఎప్పుడు ఏదో గొడవలు నడుస్తూనే ఉన్నాయి. మన చుట్టుపక్కల కంట్రీ‌ల్లోనే విపరీతమైన గొడవలున్నాయి. బయట ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కడ కూడా ఒక స్టెబిలిటీగా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్లేస్ ఏది అంటే ఇండియానే కనపడుతుంది.
సో ఈవెన్ కెనడా కానీ ఎక్కడ చూసినా అలా జీడిపి లేదు, బాగా వీక్నెస్ ఉన్నాయి. సో మనకే కొంచెం ఉన్న కంట్రీస్ అన్నిటిలో కూడా కొంత బెస్ట్ గ్రోత్ ఉన్నది ఇండియాలోనే ఉంది. నేషనల్ ఎనలిస్టులు ముఖ్యంగా చెప్తుంది ట్రంప్ మూర్ఖత్వం పక్కన పెడితే ఇండియాకి వేరే బ్యాడ్ సిగ్నల్ అంటూ ఏం లేదు. Hmm. డొమెస్టిక్ గా అయి ఉండొచ్చు, మిగిలిన కంట్రీస్ రిలేషన్షిప్ పరంగా అయి ఉండొచ్చు, టారిఫ్స్ వార్ పక్కన పెడితే వీఆర్ గుడ్ టు గో టు ద నెక్స్ట్ అవునండి. పొజిషన్ ఇన్ ఇండియన్ ఎకనామికల్ గా చూసుకుంటే అని అవునండి. చెప్పేసి అంటూ ఉన్నారు. ఎట్ సో ద సేమ్ టైమ్ సార్ ట్రంప్ ఏం బ్యాడ్ కాదు. హీఈస్ ఎ మ్మ్. బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. అవును ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆయన కరెక్ట్. మ్మ్. ఇప్పుడు ఆయన ఏంటి అమెరికా వాళ్ళకి బెనిఫిట్ చూడాలంటారు కాబట్టి ఆయన వచ్చిన ఎజెండా అది. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ఎ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన డెసిషన్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రీకి ఫేవర్గా ఉంటాయి. కాబట్టి ఈవెన్ చాలా వరకు ఆయన టారిఫ్స్ తీసుకొచ్చాడు కదా, 10%, 15% అన్నా రేజ్ చేయగలిగాడు. ఏ అధ్యక్షుడు చేయలేకపోయాడు కదా, అవును ఆయన చేసాడు. సో ట్రంప్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గానే ఉంది. సో కానీ లిమిటేషన్ దాటి చేయడం ఆయనకి బ్యాడ్ అదే చేస్తున్నాడు. బట్ ఇలాంటి టైంలో మరి ఇండియన్ కన్జ్యూమర్స్ రిటైలర్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్కి మరి ఇప్పుడు రైట్ టైం అయినా మంచి శకునమైనా ఇందులో చేయాలి, ఏ సెక్టార్లు బాగున్నాయి అనేది కూడా అడుగుతా ఉన్నారు కామెంట్ సెక్షన్ వాటిలో. అవునండి. మీరేం చెప్తారు? ఇప్పుడున్న సెక్టర్స్ చూసుకుంటే అంటే డిఫెన్స్, ఐటీ ఇప్పుడు నెక్స్ట్ పైకి రావాల్సిన సెక్టర్ ఉంది. డిఫెన్స్లో కూడా బీడిఎల్ కానీ, కొచ్చిన్ కానీ, మెస్డాక్ కానీ 3 బాగున్నాయి. అలాగే ఐటీ సెక్టర్లో ఇన్ఫోసిస్ ఇప్పుడు రైజింగ్లో ఉంది. అలాగే టీసీఎస్ ఉంది, హెచ్సిఎల్ టెక్ కానీ, టెక్ మహీంద్రా కానీ. ఈ 4 అటు 3 ఏడిట్లో మంచి కంపెనీస్. ఇవి నెక్స్ట్ 3-4 మంత్స్ హారిజన్లో కనుక తీసుకుంటే మంచి వాల్యూ వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ కానీ, తర్వాత ఓబర్ రాయల్టీ కానీ, తర్వాత ఈ గోద్రేజ్ ప్రాపర్టీస్. సో వీటిల్లో మంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి, రైజ్ అవుతాయి. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి ఈరోజు మార్కెట్ అప్డేట్స్, అంతేకాకుండా మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఏ సెక్టర్స్ అనేవి. ఇక ప్రాపర్ డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా రామచంద్రమూర్తి గారు అపాయింట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్ మీడియా. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.